హైడ్రా ముసుగులో మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, పొంతనలేని ప్రకటనలే దీనికి నిదర్శనమని తెలిపారు. విద్య, వైద్యం, పంచాయతీలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కూనంనేని సాంబశివరావు. They are trying their level best to do something good to the society, to do something good to the farming community. చేస్తున్నారు. కానీ ఎక్కువ మాటలు చెప్పడం వలన, ఎక్కువ వాగ్దానాలు చేయటం వలన ఇవాళ అగైన్ దే ఆర్ స్టార్టెడ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద పీపుల్. ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఎందుకంటే 8 నెలలు అయిపోయింది. నేను అసెంబ్లీలో కూడా ఆనాడు చెప్పాను, ఒక 1 year మాట్లాడొద్దని చెప్పాను. 1 yearకి దగ్గర వచ్చేస్తుంది. ఈ లోపు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు మేడలో కూర్చుని అంతా బాగుంది అనుకుంటున్నట్టున్నారు. మంత్రుల మధ్య కొద్దిగా సమన్వయం లోపించినట్టుగా అనిపిస్తుంది. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి కొంత కనపడట్లేదు. దాని అంతా కోఆర్డినేట్ చేసి ఈ హైడ్రా ఇటువంటివి ఉన్నాయి. హైడ్రా అనగా నా పేరులోనే ఒక భయం కల్పిస్తున్నారు. హైడ్రాకు సంబంధించి ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బి యాక్సెప్టెడ్. కానీ ఇందులో అమాయకులైన వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు ఉంటాయి, ఎప్పుడో కొనుక్కున్నారు. మా పాయింట్ ఏంటంటే, వాడికి పర్మిషన్ ఎవడిచ్చాడు? వాడిని తీసుకో ముందు. వాడికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అథారిటీస్ ఎవరు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏంటి? 25-30 ఏళ్ళు నాగార్జున పడగొడితే ఓకే, దానిలో అది అన్ని చట్టపరంగా తేల్చుకుంటారు. కాకపోతే కన్స్ట్రక్షన్ నష్టం జరిగింది. కానీ మామూలు వాళ్ళకి వాడికి పడగొడితే వాడు ఎట్లా, వాడి కన్సర్న్ కూడా అడ్రస్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పడగొట్టాలంటే పెద్ద వాళ్ళ జోలికి